యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే, అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహిగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. చాలండి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఎవరెవరితో చదువుతున్నారండి? యాకోబు అనేటువంటి భక్తుడు తన సహోదరులతో తెలియపరుస్తున్నాడండి. ఏమనంటే, సహోదరులారా, మీరు అనేకులు బోధకులైనటువంటి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకండి. అనేకమైన విషయములు మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొని శక్తి గలవాడవును అని చెబుతున్నాడు. మాటలు ఎవరు చెబుతున్నాడండి? చూడండి, అక్కడ ఉన్న సేవకులకు కానీ, సహోదరులకు కానీ, సంఘ బిడ్డలకు కానీ, దేవుని యొక్క ప్రజలకు కానీ, అక్కడున్న ప్రతి మనుషులకి స్పష్టంగా యాకోబు గారు ఏమని తెలియపరుస్తున్నాడు? ఏమని చెబుతున్నాడండి? మనం మాట్లాడే మాటని ఏం చేయాలంట? తప్పకుండా ఏం చేయాలండి? జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎందుకంటే చూడండి, ఒక మనుషుని నోటి నుంచి వచ్చే మాట వల్లంట అనేకమైన ప్రమాదాలు జరుగుతాయి. ఏంటండి? మాట అనేదంట అన్నిటికంటే బలమైనటువంటి ఆయుధం అని. అందుకనే చూడండి ఏమని చెబుతున్నాడంటే, ఇదిగో నాలుగు కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఏంటండి? ఒక నాలుగు అన్న ఎంత నిధి చెప్పండి? మనిషి యొక్క శరీరంలో చిన్న, కానీ ఆ నాలుగు వల్లంట మనిషి అనేకమైనటువంటి తప్పిదాలు చేస్తాడండి, అనేకమైనటువంటి శోధనలో పడతాడండి. ఎందుకంటే అది చిన్న అవయమైనా కానీ బహుగా ఏం చేసేదంట? అదిరిపడిందంట. చూడండి, ఒక మనుషులంట దేన్ని సాధు చేయగలంట? గుర్రాన్ని కళ్ళెం కట్టి సాధు చేయగలరు. చూడండి, సముద్రంలో ఉన్నటువంటి వాడు ఎలా ఉండేదండి? పెద్దగా ఉండేదండి, 4-5 అంతస్తులు ఉండేది. దాన్ని చూడండి ఒక చుక్కానితో ఎటు కావాలంటాడు తిప్పగలడండి. చూడండి, కొన్ని చోట్ల చూడండి సర్కస్లో చూస్తే సింహాల్ని ఏం చేస్తారండి? అగ్ని దాటిస్తారండి. అసలు సింహానికి అగ్ని అంటే భయం. అలాంటి చూడండి, సింహం ఒక మనిషి చెప్పినట్టు దాన్ని. చూడండి, ఏనుగు మనిషి చెప్పినట్టు. అంటే చూడండి, భూలోకంలో ఉన్నటువంటి జలరాశులు కానీ, మృగాలు కానీ సమస్తం కూడా మనిషి యొక్క మాటని ఏం చేస్తాయంట? తూచ పాటేస్తాయండి. అలాంటిది ప్రియమైన సహోదరి సోదరులారా, మానవుడు చూడండి దేనినైనా కానీ సాధు చేయగలడు. ఒక మృగాన్ని కానీ, ఒక పశువుని కానీ, ఒక దేన్నైనా కానీ సాధు చేయగలడు. ఇప్పుడు చూడండి, ఆకాశం మీద కూడా ఏం తీసుకెళ్తున్నారు చెప్పండి? రాకెట్లు తీసుకెళ్తున్నారు. అంత జ్ఞానం ఉంది మనుషుడికి. చూడండి, అలాంటి మనుషుడంట ఏమైపోతున్నాడంట? తన నాలుగుని ఏం చేసుకోలేకపోతున్నాడు? సాధు చేసుకోలేకపోతున్నాడు. ఆ నాలుగు వల్లంట అనేకమైన శ్రమలు వస్తున్నాయి. ఒక మనిషి చూడండి కష్టపడి మంచి ఉద్యోగం సంపాదించుకొని చూడండి ఒక ఉన్నతమైన స్థితికి వచ్చిన తర్వాత ఆ తోటి వారిని ఎలా పడితే అలా మాట్లాడితే అధికారి గౌరవం ఇద్దండి? గౌరవం ఇద్దా? ఉండిద్దండి? ఉండదు. ఎందుకంటే తన మాటను బట్టి తనకి ఎవరైనా కానీ ఏమిస్తారంట? గౌరవిస్తారు, విలువిస్తారు.
కాబట్టి మనుషులు చూడండి, ఈ భూలోకంలో ఉన్నటువంటి జీవరాశులు గాని, మృగాలు గాని, సమస్తం ఉన్నటువంటి సంపదను గాని, వీటిని కాదు కానీ సాధు చేయాల్సింది దేనిని సాధుపరచాలి? దేన్ని సాధుపరచాలండి? తన నాలుకని సాధుపరచుకోవాలి ప్రియమైన సహోదరి. అందుకని యాకోబు స్పష్టంగా చెబుతున్నాడండి క్రైస్తవులకి. ఎందుకనంటే దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు ఎలాగుండాలంట? నీ నాలుకని ఏం చేయాలండి? క్రమంగా ఉంచుకోవాలి ప్రియమైన సహోదరి సోదరులారా. చాలా మంది చూడండి, వారి మాటలు బట్టి అంట ఇతరులు ఏం చేస్తారంట? తృణీకరిస్తారు. చూడండి, ఇదిగో వారి మాటలు బట్టి ఇదిగో పేదవాడిని కానీ, ఇదిగో ఇరుగు పొరుగు వాడిని కానీ, సహోదరులు కానీ, చుట్టూ ఉన్న మనుషులు కానీ ఏం చేస్తారంట? తృణీకరించి మాట్లాడతారు. కొంతమందిని చూడండి, తన కింద వాళ్ళని ఏమంటారంటే, నువ్వెంత, నీ బ్రతికెంత, నువ్వు నాకంటే మంచిదానివా, నాకంటే స్థితి ఉన్నవాడివా అని చూడండి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఏంటండి? తనకంటే తక్కువ లాగా పడితే వాళ్ళు ఏం చేస్తారంట? తక్కువగా హేళన చేసి మాట్లాడతారు. అలా మాట్లాడి చూడండి సునకానందం పొందుతారంట. ఏంటండి? వారి మనసులో ఆనందాన్ని పొందుతారే కానీ ఆ మాటల వల్ల అంట నువ్వు ఒక దినాన్ని ఏమవుతావండి? ఏమవుతావండి? నువ్వు ఇతరుని చూడండి గాయపరిచేవాడిని మాటలు మాట్లాడి, ఇతరులు తునీకరకరంగా మాట్లాడి, ఇతరులు తక్కువ చేసి మాట్లాడితే ఆ మాటలు బట్టి ఒక దినాన్ని నువ్వు ఏడకెళ్తావండి? తీర్పులోకి నిలబడతామని స్పష్టంగా వాక్యం చెబుతుందండి. నీ సహోదరుని కానీ, నీ ఇరుగు పొరుగు వాడిని కానీ ఎవరిని కూడా నువ్వు వ్యర్థురానకూడదంట. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. కానీ మనుషుడికి వచ్చేది ఏంటండి? వ్యర్థమైన పోసుకోలు మాట్లాడు. ఏం చెప్పండి? ఒక గంట కూర్చున్నాడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, నేనది, నేను ఇది, నేను ఇలా ఉన్నాను, నేను ఎంత సంపాదించాను, నాకంటే ఎవడైనా గన్ను ఉన్నాడా? ఏందండి? తన మెప్పు చూడండి, తన డమ్మాన్ని చెప్పుకుంటూ ఇతరులు తునీకరిస్తూ అనేకమైన మనుషుల్ని వ్యర్థంగా చూడండి వారిని తక్కువ చేస్తూ, నీచంగా చూడండి వారిని అనేక విధాలుగా బాధపరుస్తూ, తప్పుగా అనేకమైన మాటల్ని ఏం చేస్తారండి? మాట్లాడతారు ప్రియమైన సహోదరి సోదరులారా. ఈ మాటలను బట్టి సంతోషంగా జీవిస్తారు. ఇతరులను చూడండి తృణీకరించి, వారిని బాధ పెట్టి, వారిని చూడండి హింసించి, వారి మాటలు అనేక విధాలుగా మాట్లాడి ఆ మాట్లాడిన మాటలు బట్టి వీళ్ళు ఆనందాన్ని పొందుతారు. ఏంటండి? ఇలాంటి భక్తి అంట ఏంటంటండి? ఉపయోగకరమా? అందుకనే క్రైస్తవుడుగా ఉన్నటువంటి నువ్వు ఎలాగున్నానంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకొని మారు మనసు పొంది దినదినం దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క పాటలు పాడి, దేవుని యొక్క వాక్యం విని, దేవుని యొక్క స్వార్థ ప్రకటించి, దేవుని యొక్క మాటలు ప్రతి మనుషులకి చెబుతున్నావు అంటే నీ జీవితం ఎలాగుండాలండి? ఎలాగుండాలి? నీ భక్తి అంట ఎలాగుండాలండి? కళ్ళెం వేసినట్టుగా. ఎందుకంటే కళ్ళెం అయిపోతే ఏమైపోతుందండి? గుర్రానికి కళ్ళెం కట్టపోతే ఏం చేసేదండి? అది ఎటు పడతాడు వెళ్ళిపోతాడు. దాన్ని ఆపగలం మనం? అలాగే చూడండి మనుషుల యొక్క నాలుకను కూడా సాధు చేసుకోకపోతే, తన నోటికి కళ్ళెం పెట్టకపోతే చూడండి తను ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు దేవుడిని అంగీకరించినా, మారు మనసు పొందినా, సువార్తను ప్రకటించినా, దేవుడి సన్నిధిలో చూడండి దేవుడిని ఆరాధించినా, అనుదినం చూడండి ముమ్మార్లు ప్రార్థన చేసినా ఆ సమస్తం కూడా చూడండి ఒక మాటతో ఏమైందంటండి? వ్యర్థమైంది ప్రియమైన సహోదరి సోదరులారా. కాబట్టి నీ నోటి నుంచి అంట ఏం రావాలంట? ఏం రావాలి చెప్పండి? మంచి మాటలు రావాలి. చూడండి ఒకళ్ళతో మాట్లాడితే ఈడితే ఏం మాట్లాడేమనుకుంటారండి. ఒకళ్ళు అసలు నడుచుకుంటూ వస్తుంటే ఆ వ్యక్తిని చూసి అసలు అతని దగ్గర ఉండకుండా పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకని? అసలు ఈ నోట్లో మనం నోరు వేయగలమా? చూడండి చాలా మంది చూడండి అలాంటి వ్యక్తులు ఈ భూలోకంలో చూడండి అనేకమైన మనుషులు ఉన్నారు.
ఏందండి, అమ్మ ఈ నోట్లో నోరేయగలం మనం, అమ్మ ఈ రొత్తనాడు ఎందుటి వైపు, ఈ మొత్తం ఎందుటి వైపు అని వాళ్ళని చూసి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వారి నోరు ఎలాంటిదంట, ఎలాంటిది చెప్పండి, ఎలాంటిదంటే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్లయితే, వారి గొంతుక తెరిచిన సమాధి తన నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది. ఎలాంటి వాళ్ళండి, తోటి వాళ్ళు పక్కన తిరుగుతారండి, మన పక్కన ఉంటారండి, స్నేహితుల్లాగా ఉంటారు, బంధువుల్లాగా ఉంటారు, చుట్టుపక్కల చూడండి ఉన్నటువంటి సమాజం లాగా ఉంటారు, మనతో పాటే నివాసం ఉంటారు. కానీ ఏముండదంటే వారి గొంతు తెరిచిన సమాధి. మన ముందు చూడండి ఎంతో అందమైనటువంటి, ఇదిగో ఇతను మంచివాడండి, ఇతలాంటి భక్తివాడు లేడండి, ఇతలాంటి చూడండి ఇదిగో జ్ఞానగల మనుషులేనండి, ఇతను ఎంతో మంచి సహాయం చేసేవాడండి అని చూడండి, ఇదిగో మనుషులంతసేపు మనిషిని మెప్పిస్తారు, మనిషి బాగా అని ఏం చేస్తారండి, ఇతన ఇలాంటి వాడు బతకూడదు, ఇలాంటి వాడు ఎట్టంటోడు అట్టంటోడు అని సాడీలు చెబుతూ ఉంటారు. చూడండి ఎంత మేలు చేసినా కానీ, అతనికి ఎంత సహాయం చేసినా కానీ తన్ని గణపరుస్తారా, ఏం చేస్తారండి, గణపరచరు. ప్రియమైన సహోదరు, చివరికి ఏం చేస్తారంట, సర్ప విషయం ఉండిద్దండి వాళ్ళు పెదాల కింద. పక్కన చూడండి నవ్వుతా తిరుగుతారండి, ఎట్టుంటారు చెప్పండి, చక్కగా నవ్వుతారండి, పక్కనే ఉంటారు నవ్వుతారు. అది అసలు ఇదిగో ఎంత అంటే ఇదిగో నమ్మకంలో కూడా ఇదిగో మన తల్లిదండ్రుల కంటే, ఇదిగో మన భార్య కంటే, మన బిడ్డల కంటే వారిని ఎక్కువగా నమ్ముతామండి. అంత నమ్మేస్తారు ప్రియమైన సహోదరి సహోదరు. నమ్మించి చివరికి ఏం చేస్తారంట, మోసం చేస్తారండి. ఎలాంటి వారు చెప్పండి, వారు అంట సర్ప విషయం ఉందండి వారి గొంతులు. మనతో పాటు ఉంటారు, మనం పక్కకు పోగానే మన మీద సాడీ చెబుతూ ఉంటారు, అబద్ధాలు చెబుతూ ఉంటారు, కొండాలు చెబుతూ ఉంటారు. లేరండి అలాంటి వారు. చూడండి భర్త మీద భార్యకి సాడీ చెప్పేవాళ్ళు లేరండి, భార్య మీద భర్త సాడీ చెప్పేవాళ్ళు లేరా? కొన్ని కుటుంబాల్లో చూడండి అత్త మీద కోడలు సాడీ చెప్పింది, కోడల మీద అత్త. ఎవరు చెబుతారండి అన్ని, బయట వాళ్ళు చెబుతారు. ఇంట్లో జరిగే అన్ని తీసుకొచ్చి ఇదిగో నా కోళ్ళే కదా, ఇదిగో నా అల్లుడే కదా, ఇదిగో నా కుమారుడే కదా, ఇదిగో నా కుమార్తె కదా, ఇదిగో నా భర్తే కదా అని తనను నమ్మి అన్ని చేసి మొత్తం తీసుకెళ్ళి ఎవరు చెబుతారు, ఎవరు చెబుతారండి, బయట వ్యక్తులు చెబుతారు. ప్రియమైన సహోదరి సహోదరు, ఎందుకంటే వారి నోరు ఎలాంటిదంట, పాపపు ప్రపంచం అండి. ఎలాంటి చెప్పండి, దానికి చూడండి నన్ను నమ్మారనేటువంటి ఆలోచన ఉండిద్దా, ఏముందంటండి, వారి గొంతుకంట తెరచిన సమాధి తన నాలుకతో మోసము చేస్తారండి. నువ్వు ఎంత నమ్మినా మోసం చేస్తారండి. ఏంటంటే మనతో పాటు ఉండి మన మీద సాడీ చేస్తారు, మన మీద కుట్రేపు చేస్తారు. ప్రియమైన సహోదరి, కొంతమంది చూడండి ఏం చేస్తారు, అబద్ధ సాక్ష్యాలు చెబుతారండి, నమ్మినట్టు అబద్ధ సాక్ష్యాలు చెబుతారండి. ఏంటండి జరిగినట్టే కాదండి, కొంతమంది అబద్ధాలు చెప్పారండి, అతికినట్టుంటాయి అంటే ఎట్టుంటాయి చెప్పండి, చెప్పారంటే కదా నిజం అనుకుంటారు చాలా మంది. కొంతమంది చూడండి ఏదైనా జరుగుతుందనుకో, వాడు ఆ ఊరెళ్ళడు, ఎక్కడే ఉన్నాడు, ఇదిగో నేను పలానా ఊరు వెళ్ళి అలా ఇది జరిగింది అది చూసి వచ్చానని చెప్తే వీడు ఎక్కడుంటే అది నమ్ముతాడండి. నమ్మి ఆ చేసిన వాడి మీద బాధపడుతూ ఉంటాడండి. అది జరగలేదు పెట్టలేదు అయినా కానీ ఇక్కడ ఏమైపోయింది, నమ్మేసి తన మీద బాధ పెట్టుకుంటారు. ప్రియమైన సహోదరు లేరండి, ఏందండి ఉన్నారు లేదు చెప్పండి అలాంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఉండి చూడండి భార్యను మోసం చేస్తున్నారు, భర్తను కూడా మోసం చేస్తారు, సంఘాన్ని మోసం చేస్తారు, సంఘంలో ఉన్న ప్రజలు మోసం చేస్తారు, స్నేహితులు మోసం చేసి చాలా మంది చూడండి ఈ నాలుగు వాళ్ళంట వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నారు. కాబట్టి చూడండి అది ఎలాంటిదంట, పాప ప్రపంచం అండి. దాని కింద ఏముండదంట, సర్ప విషయం ఉండేది. కాబట్టి అలాంటి వ్యక్తులకు నువ్వు దూరంగా జీవించాలి. అందుకని ఏమన్నాడు,
నీ నోటికి కళ్ళెం పెట్టుకోపోతుంట నీ భక్తి అర్థం. ఎప్పటికైనా అలాంటి భక్తి నీలో ఉంటే నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. నీలో మోసపూరితమైన మాటలు ఉన్నాయి అనుకో, నీలో అబద్ధ సాక్ష్యాలు ఉన్నాయి అనుకో, నీలో డంబపు మాటలు ఉన్నాయి అనుకో, నీలో ఇతరుల గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడే విధానం ఉందనుకో, నువ్వు ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నావు అనుకో, మొట్టమొదటిగా నీ నోటికి నువ్వేం చేయాలి? కళ్ళెం పెట్టుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులు. ఎందుకంటే కళ్ళెం పెట్టుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినది వ్యర్థం. అందుకనే ఉన్నాడండి. కాబట్టి ఏం చేయాలి? ఎవడైనా నేను భక్తి చేస్తానని అనుకుంటే అంట ఆ భక్తి అంట వ్యర్థం అన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. నువ్వు ఇతరులతో ఎలా మాట్లాడాలంట? ఎలా మాట్లాడాలండి? ఒక వ్యక్తి వచ్చాడనుకో నీ దగ్గరికి, అతను కొత్త వ్యక్తి అయినామని, లేకపోతే ఒక భేదవాడైనామని, లేదంటే చూడండి ఎవరు వచ్చినా కానీ నువ్వేం చేయాలంట? ఎలా మాట్లాడాలంటండి? ఉప్పు వేసినట్టు కుప్పా సహితంగా మాట్లాడాలి. అలా మాట్లాడుతున్నాం మనం. ఎవరైనా మన ఇంటికి వచ్చారంటే, ఎందుకు వచ్చా, ఏం కావాలి నీకు, ఎంతసేపు ఉంటా, ఏం పని పాటలేదా అని చూడండి ఎలా పడే అలా మాట్లాడతాం. ఒక గౌరవీయం, ఒక ప్రేమగా మాట్లాడడం. చూడండి క్రైస్తవుడు నువ్వు ఎలా మాట్లాడాలి? ప్రేమ కలిగి ఉండాలండి. మాట ఏదైనా కానీ కృపా సహితంగా ఉండాలి. ఎలా ఉండకూడదు? కత్తిపోటు వంటి మాటలు ఉంటాయండి కొంతమంది దగ్గర. ఎలాంటి మాటలు ఉంటాయి చెప్పండి? ఒక ఊర్లో అంట నూతనంగా వివాహం జరిగిందంట భార్యాభర్తలకి. ఏమైంది? నూతనంగా వివాహం జరిగితే ఇద్దరు కలిసి చూడండి చక్కగా ఇంటికి వస్తే ఆ ఇంట్లో చూడండి అత్తమ్మ ఉందంట, ఆ భర్తకి తల్లి ఉందంట. ఆ తల్లి దగ్గర చక్కగా ఇద్దరు ఏం చేశారంట? తల్లి దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకొని చక్కగా నివాసం ఉంటుంటే భర్త చూడండి డైలీ పనికి వెళ్తాడంటండి, భార్య ఇంటి దగ్గర ఉంటుందంట. ఇంటి దగ్గర ఉంటుంటే చూడండి ఆ భార్యకి చూడండి భర్త ఫోన్ ఇచ్చి వెళ్ళాడంట. ఒక దినాన అతనికి ఏమొచ్చిందంటే ఆ ఫోన్కి చూడండి ఒక వ్యక్తి ఫోన్ చేశాడండి, ఎవరో అన్నోన్ నెంబరు ఫోన్ చేశాడంట. ఫోన్ చేస్తే చూడండి ఈమె కొత్త నెంబర్ అయ్యేసరికి ఒకసారి ఫోన్ ఎత్తి హలో అన్నాను. హలో అనేసరికి చూడండి ఒక ఆడ మాట్లాడుతుంది కాబట్టి, ఒక స్త్రీ మాట్లాడుతుంది కాబట్టి అటు ఉంది, ఒక పురుషుడు కాబట్టి అతని మాటకి మీరు బాగా అందంగా మాట్లాడుతున్నారండి, మీ వాయిస్ బాగుందండి, నాతో డైలీ మాట్లాడతారని అడిగితే ఏమే రాంగ్ నెంబర్ అని ఫోను పెట్టేసి కొత్తగా పెళ్ళైంది, భార్యాభర్తలు సంతోషం అన్నారు. అయితే చూడండి భర్త డైలీ డ్యూటీకి వెళ్తున్నాడు, భార్య ఇంటి దగ్గర ఉంటుంది. చూడండి ఆ వ్యక్తి ఒకసారి ఫోన్ చేశాడు కదా, అది ఒక స్త్రీ నెంబర్ అనుకొని చూడండి కంటిన్యూగా డైలీ ఫోన్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? డైలీ ఫోన్ చేస్తుంటే చూడండి ఎంత డైలీ ఆ ఫోన్ రావడం జరుగుతుంది. అయితే ఫస్ట్ సారే ఫోన్ ఎత్తిన తర్వాత సారి ఫోన్ ఇప్పుడు ఎత్తలేదు, ఎన్నిసార్లు ఫోన్ వచ్చినా పక్కన పెడుతుందండి. అయితే ఒక దినాన అత్త చూడండి భర్తను పిలిచి చెబుతున్నాయా, ఇదిగో నీ భార్య ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది, పదే పదే ఈ ఫోన్కి ఏమవుతున్నాయి అంట, కాల్స్ ఎక్కువ వస్తున్నాయ్యా అనగానే భర్త చూడండి తన భార్య యొక్క అన్నని ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిచి అన్నాడయ్యా, ఇదిగో నీ సహోదరికి ఇలా చేస్తుంది, ఇదిగో పదే పదే ఇదిగో ఫోన్ వస్తుంది, ఏంది పరిస్థితి అని అంటే తన అన్న ఆ చెల్లిని మందలిచ్చి అమ్మా నువ్వు ఇలాంటి తప్పులు చేయమాకమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే అత్త భర్త ఇద్దరు కలిసి భార్యని ఆమెను ఏం చేశారండి, సూటి పోటీ మాటలు మాట్లాడారు. ఎలా పడితే అలా నువ్వు చచ్చిపోరాదు, ఎందుకు బతికావు, ఇటు ఎందుకు ఫోన్లు వస్తున్నాయి, మమ్మల్ని అవమానపడతానిక, మా కుటుంబంలో ఉన్న గౌరవాన్ని పోగొడతానికని భర్త ఇద్దరు కలిసి తిడితే సాయంత్రానికి ఆమె ఉరేసుకొని చచ్చిపోయిందండి. ఉరేసుకొని చచ్చిపోయిన తర్వాత చూడండి తర్వాత ఏమోనంట ఆ ఫోన్కి చూడండి ఎవరైతే ఫోన్ చేశారో ఆ వ్యక్తి మరలా ఫోన్ చేస్తే చూడండి భర్త చేతిలో ఆ ఫోన్ ఉందంట.
ఎంబటినే భర్త ఏం చేశాడు, ఫోన్ ఎత్తితే అటు నుంచి ఒక యవనస్తుడు మాట్లాడుతున్నాడు. అమ్మా ఏమన్నాడండి, నీ వాయిస్ బాగుంది, ఒకసారి ఫోన్ చేశాను హలో అన్నావు, హలో అన్న దగ్గర నుంచి ఎంతవరకు నేను ఎన్నోసార్లు 100 సార్లు ఫోన్ చేశాను, ఒకసారి కూడా నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, నువ్వు ఇప్పుడు ఫోన్ ఎత్తావు, ఇది నా నెంబర్, నాతో మాట్లాడతావా ఇదిగో అని చెప్పి మాట్లాడుతుంటే నువ్వెవరంటే నేను పలానా యొక్క వ్యక్తిని అంటే దీనికి ఎప్పుడైనా నువ్వు ఫోన్ చేసావంటే ఒకసారి చేసాను, ఇది 2వ సారి చేశానయ్యా, చాలాసార్లు చేశాను కానీ ఫోన్ ఎవరు ఎత్తలేదని చెప్పారండి. ఏం జరిగింది చెప్పండి, అక్కడ సూటిపోటి మాటల వల్ల ఒక స్త్రీ ఏమైందట, చెయ్యని తప్పుకి ఉరేసుకొని చనిపోయింది. కాబట్టి చూడండి, ఇదిగో ఒక నోటి మాటను బట్టి ఏం చేయొచ్చంట, నరహత్య కూడా చేయొచ్చు కూడా. చెప్పండి, కొంతమంది చూడండి భార్య భర్తను తిట్టిందని మనస్తాపానికి గురైపోయి భర్త ఏం చేశాడంట, రైలు కింద పడి చనిపోయినాడు. భర్త భార్యని తిట్టాడని భార్య మనస్తాపానికి గురైపోయి ఉరేసుకొని చనిపోయింది. చూడండి, ఇదిగో బిడ్డలు, ఇదిగో తల్లిదండ్రులు, ఇదిగో ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని ఇదిగో తల్లిదండ్రులు గర్దించారని ఏమైపోయారంట, చిన్న బిడ్డలు చనిపోయారంట. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఒక మాటను బట్టాడు. ఆ చనిపోయిన తర్వాత అయ్యా నేను ఇదిగో అనవసరంగా ఇదిగో ఈ వ్యక్తిని తిట్టానయ్యా, ఈ వ్యక్తిని గాయపరిచానని మాట్లాడానయ్యా, ఈ వ్యక్తిని గర్దించానయ్యా అంటే మరలా తిరిగి ప్రాణం వచ్చిందా, వచ్చిందండి? రాదు ప్రియమైన సహోదరి సోదరా. ఎందుకంటే ఏందండి, మాట ఒకసారి అన్న తర్వాత మరలా తిరిగి రాదండి. ఒక కుటుంబాన్ని ఒక మాట అంటే అది జీవితాంతం గుర్తుంటుంది. ఒక మనిషిని ఒక మాట అంటే జీవితాంతం గుర్తుంటుంది. ఒక మనిషి ఒక మంచోడిగా ఉండాలంటే చాలా ఏళ్ళు పట్టింది. అదే ఒక మనిషి ఒక చెడ్డోడిగా ఉండాలంటే ఒక 4 బూతు మాటలు మాట్లాడినా, ఒక 4 చూడండి వ్యర్థమైన మాటలు మాట్లాడినా, ఒక పెద్ద మనిషిని ఎదిరించి మాట్లాడినా ఎమ్మటనే అతను ఏమంటారండి, ఇతను చిన్న పెద్ద లేకుండా మాట్లాడతాడు, ఇతని తల్లిదండ్రులు ఎవరు, ఇతను ఏడ పెరిగాడు, ఇతను ఎలాంటి పెంపకం అని చూడండి ఒక తప్పుడు వ్యక్తిగా నిరూపిస్తారు ప్రియమైన సహోదరి సోదరులు. కాబట్టి నాలుక అనేది చిన్న అవయవం, అది బహుఅదిరి పడింది కానీ దాన్ని నువ్వేం చేయాలి, సాధు చేసుకోవాలి. ఎందుకంటే మనుషుని యొక్క మాట వల్ల అంట ఏం జరిగిందండి, నీ భక్తి మొత్తం వ్యర్థమైంది ప్రియమైన సహోదరి సోదరులు. ఇశ్రాయేలు అంట మోషే 40 ఏళ్ల పాటు నడిపించాడు అరణ్యంలో. దేవుడి మాటను పట్టుకొని అరణ్యంలో నడిపించాడు, సముద్ర తీరంలో నడిపించాడు, ఏందండి క్రూర మృగాల మధ్య నడిపించాడు, అనేకమైన శ్రమల్లో నడిపించాడు, మనుషులు ఎదురు తిరిగినా కానీ నడిపించాడు. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తానన్నాడు, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానన్నాడు. యేసు చూడండి దేవుడికి నమ్మకంగా నడిచాడండి మోషే. మరి అంత నమ్మకంగా 40 సంవత్సరాల పాటు నడిచినటువంటి మోషే కానాను దేశానికి వెళ్ళాడండి, వెళ్ళలేదు. ఎందుకని? కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 33వ వచనం చదువుకున్నట్లయితే, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఏం జరిగింది చెప్పండి, మొరీబా జలముల యొద్దంట చూడండి మోషేకి కోపం పుట్టించి మోషేకి బాధ కలిగిస్తే మోషే అంటే ఇశ్రాయేల్ ప్రజల్ని దుర్మార్గులారా అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి, దుర్మార్గులారా అన్న ఒక్క మాటకి దేవుడు ఏం చేశాడు, ఇంకా నువ్వు నా ప్రజలు తిట్టావు కాబట్టి కానాను దేశానికి నువ్వు వెళ్ళవు అన్నాడు. ఎందుకని చెప్పండి, ఒక్క చిన్న మాట తన 40 సంవత్సరాల భక్తి జీవితాన్ని తీసేసింది. కాబట్టి ఒక క్రైస్తవుడుగా నువ్వు ఇదిగో దేవుడిని నమ్ముకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, దేవుడి సన్నిధిలో జీవిస్తున్న తర్వాత మరి నీ నోటికి ఎలాంటి మాటలు వస్తున్నాయి? గర్వ మాటలు వస్తున్నాయా? బూతు మాటలు వస్తున్నాయా? వ్యర్థమైన మాటలు వస్తున్నాయా? ఇతరులు తృణీకరిస్తున్నావా? ఇతరులు గౌరవిస్తున్నావా? నీ
గమనించాలండి. ఎందుకంటే దుర్మార్గులారన్న మాటకి దేవుడు చూడండి 40 సంవత్సరాలు దేవుడు మాటినటువంటి మోషేని పక్కన పెట్టాడండి. మరి మనం ఎలాంటి వాళ్ళం? మనం ఎంతటి వాళ్ళం చెప్పండి? మనం చేస్తే ఒక 5 సంవత్సరాలు చేస్తున్నామేమో, 10 సంవత్సరాలు చేస్తున్నామేమో. ఏందండి, దేవుడి మాట తూచా పాటించాడండి. కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, చూడండి భార్యను విడిచిపెట్టాడు. ఇదిగో ఆ జనం కొట్టుకొని వీళ్ళే నా జనం, వీళ్ళే నా దైవం తిరిగాడండి. అలాంటి వ్యక్తి ఒక్క మాట మాట్లాడితే తన భక్తి మొత్తం పాడైపోయింది. ప్రియమైన సహోదరి సహోదరు, అందుకని అంట క్రైస్తవుడు ఉన్న వ్యక్తికి ఏముండాలంట? నోటికి కళ్ళెం ఉండాలి. మనం ఏది పడితే అది మాట్లాడకూడదండి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. ఇతరులను తునీకరించి మాట్లాడకూడదు. ప్రియమైన సహోదరి సహోదరు, ఎందుకంటే పూర్వం అయితే నువ్వు క్రైస్తవుడు కాదు కాబట్టి, లోకంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఎన్ని చేసినా కానీ కుదిరిద్దంట. ఏమన్నట్టు చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయింది. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులని వీటన్నింటి విసర్జించుడి. ఒకటి చూడండి, దేవుణ్ణే దూషిస్తారండి. అయ్యా మరి నేను ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చాను, మరి నాకు కార్యం లేదండి, నాకు ధనమే లేదండి, నాకు బలమే లేదండి, నాకు ఆరోగ్యం లేదండి, నా కుటుంబాన్ని రక్షించలేదండి. అయ్యా ఇన్ని దినాలు నమ్మాను కదా, ఇదిగో నీ సన్నిధికి వచ్చాను కదా, బాప్టిజం పొందాను కదా, దినదినం ఆరాధిస్తున్నావు కదా, మరి నా మేలు జరగట్లేదండి, అసలు నువ్వు ఉన్నావా అనే వ్యక్తులు ఉన్నారు. దేవదూషణ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారయ్యా? వాళ్ళకి అవన్నీ ఎత్తున్నా, నాకు ఇట్లేదేంది ఏందండి. నువ్వేం చేయాలి? నమ్మకంగా కనిపెట్టుకొని ఉండాలండి. అంతవరకు కనిపెట్టుకొని ఉంటే నీకు మేలు కలిగింది. కానీ వాళ్ళకి ఇచ్చావు, నాకు ఇలేదేంది, నేను కూడా అలాగే ప్రార్థన చేస్తున్నా కదా, ఏం చేస్తానంటే దేవుణ్ణి గద్దించి మాట్లాడతారు. నువ్వు నాకు ఇవ్వాలి, నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నీ కానుక ఎత్తున్నాను, నీకు అన్ని చేస్తున్నావు కదా, నువ్వు నాకు ఎందుకు ఇట్లేదు అని గొడవాడతారండి. దేవుడితో కూడా లేరండి. దేవదూషణ చూసే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరు, కొంతమంది మారు మనసు పొంది బాప్టిజం మంది కూడా బూతులు మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. ఏంటంటే లేరండి, ప్రార్థనకి వెళ్తానే బూతులు మాట్లాడ. ఒక చూడండి, ఒక సంఘంలో అంట ఒక ఆమె ఉందంట, నా పేరు శాంతమ్మ అంట. ఏం పేరండి? శాంతమ్మ. అయితే చూడండి, ఆ శాంతమ్మ అంట దేవుడి సన్నిధికి వచ్చి దినదినం దేవుడి సన్నిధిలో చూడండి మందిరం మొత్తం శుభ్రంగా అడిగారంట. డైలీ చూడండి మందిరం మొత్తం సరిపేసి చూడండి శుభ్రంగా బలిపడి మొత్తం కడిగి చక్కగా ఇంటికి వెళ్తండి. ఒక దినాన పాస్టర్ గారు అంట, అమ్మ నువ్వు దేవుడి సన్నిధిలో పరిచర్య బాగా చేస్తున్నావు అమ్మ, ఒక దినాన నేను మీ ఇంటికి వచ్చి మీ కుటుంబం నిమిత్తం ప్రార్థన చేస్తానమ్మా అంటే, అయ్యా పాస్టర్ గారు రండి అయ్యా ఒక రోజు అన్నాడు. సరే అని చూడండి పాస్టర్ గారు అంటే ఒక దినాన ఆ శాంతమ్మ గారు ఇంటికి వెళ్తే రోడ్డుకి వెళ్తే ప్రయాణమే వెళ్తున్నాడు అంటే, వెళ్తా వెళ్తా ఆ శాంతమ్మ గుర్తొచ్చి ఏం చేశాడండి, ఆ శాంతమ్మను కలుద్దామని వెళ్తున్నాడు అంట. వెళ్తుంటే చూడండి అక్కడ 10 మంది గుమ్ము కూడి చూడండి గొడవ ఆడుకున్నారంట. ఒక అన్యురాలు ఒక క్రైస్తవురాలు గొడవ ఆడుకుంటుంటే ఈ క్రైస్తవురాలంట ఏం చేస్తుందంటే అన్నిరాలు తిడుతుంది, అన్నిరాలు క్రైస్తవుని తిడుతుందండి. ఏమనండి, నీ అమ్మ అంటే నీ అమ్మ అని చెప్పుకుంటున్నారంట, బూతులు మాట్లాడుకుంటుంటే అంట. అంతలోపు పాస్టర్ గారు వస్తే శాంతమ్మ అంటే పాస్టర్ గారిని చూసి వందనాలు పాస్టర్ గారు అన్నంట. అన్నిరాలు అనుకుందంట, వందనాలు పాస్టర్ గారు అంటే ఎంత పెద్ద బూతు అనుకొని నీ అమ్మ వందనాలు, మీ నాన్న వందనాలు, మీ తాత వందనాలు అని తిడుతున్నట్టు. పాస్టర్ గారు అంట అదంతా చూసి అమ్మ అని ఇంట్లో తీసుకెళ్ళాడంట. ఇంట్లో తీసుకెళ్తే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు నా తప్పేమీ లేదని అంటున్నాను. ఏమైందమ్మా అంటే, నేను గోడకి పిడకలేసాను పాస్టర్ గారు, దానిలో 2 పిలకలు పోయినాయి పాస్టర్ గారు. పోయినాయి అని ఏం చేస్తున్నట, ఆ గోడకి ఎవరు గోడకైతే పిడకలేసింది ఆ ఇంటి యజమానురాలతో తగువాడుతుందండి శాంతమ్మ.
బూతులు మాట్లాడుతుంది, వ్యర్థంగా తిడుతుంది. చూడండి, ఒక అన్యురాల దగ్గర సాక్ష్యాన్ని కోల్పోయిందంట క్రైస్తవుడు. పాస్టర్ గారు ఇది చూసి, అమ్మా ఏందమ్మా ఈ భక్తి, మనం అలా తిట్టొచ్చా, అలా వ్యర్థంగా మాట్లాడొచ్చా అని చెప్పి వచ్చేసాడంట. ఏమో చూడండి, వేరంగంగా చూడండి ఎన్నో మాటలు మాట్లాడింది అంటండి. అన్ని పాస్టర్ గారిని శాంతం మీద ఎంత ఉద్రేకంగా ఉందనుకున్నాడు. ఏంటండి, క్రైస్తవులు కూడా చూడండి చక్కగా తెల్ల వస్త్రాలు వేసుకొని బైబుల్ కొట్టుకొని చక్కగా ప్రార్థనకు వెళ్తారండి. ఎవరైనా మధ్యలో గదిలిచ్చారనుకో, బైబుల్ లేదు ఏం లేదండి, ఏం చేస్తారు, బూతు మాటలు మాట్లాడతారు. ప్రియమైన సహోదరి సహోదరు, నీచమైన మాటలు మాట్లాడతారు. వాటిని బట్టి ఏమైందంట, క్రైస్తవుడి యొక్క సాక్ష్యం కోల్పోతారు. ప్రియమైన సహోదరి. కాబట్టి ఎలా ఉండాలి, మీ నోరు ఎలా ఉండాలండి, శుభవచనమే పలకాలి కానీ దుర్వచనం ఒక నోటి నుంచి వస్తే మంచినీరు రావాలి, చెడ్డ నీరు రావాలి. ఏం చేస్తారండి, దేవుడి పాట పాడతారండి, యెహోవా నీ నామం ఎంతో ఘనమైంది అంటారు. అదే నోటితో వ్యర్థమైన బూతు మాటలు మాట్లాడతారు. ప్రియమైన సహోదరి, క్రైస్తవుడికి ఇది లక్షణం కాదు. కాబట్టి ఇదిగో నాలుగు చిన్నవి కాబట్టి అది అదిరిపడింది. కాబట్టి ఒక క్రైస్తవుడిగా ఇదిగో నీ యొక్క నాలుగు నువ్వు సాధు చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సోదరు, మోషే అక్క తన నాలుకను స్వాధు చేసుకోలేక తన భక్తిని పోగొట్టుకున్నాడు. ఒక భక్తుడు చూడండి, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా తన నోటిని ఏం చేసుకున్నాడంట, ఏం చేసుకున్నాడు చెప్పండి. చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదానెను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఏంటండి, భార్య అంటుంది, అయ్యా నీకున్న సంపద పోయింది, నీకున్నటువంటి బిడ్డలు పోయారు, నీకున్న ఆస్తి పోయింది, నీకున్న పనివారు పోయారు, నీ శరీరం బలహీనపరచబడింది. ఇదిగో దేవుడా 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 అని తిరుగుతున్నావు, దేవుడికి బళ్ళు అర్పిస్తున్నావు, దేవుడికి ప్రార్థన చేస్తున్నావు. ఇదిగో నువ్వెంత ఇదిగో ఐశ్వర్యవంతుడు, ఇదిగో ఇప్పుడు ఆడున్నావు పెంట కప్పుల మధ్య, ఇదిగో చిల్ల పెంకులతో నీ శరీరాన్ని గీక్కున్నావు, ఇంత దీన స్థితిలో ఉన్నావు, ఇప్పటికైనా దేవుడిని దూషించి సావరాదా అన్నాడు. మనమైతే ఏం చేస్తామండి, అయ్యా అసలు నువ్వు దేవుడివేనయ్యా, నేను ఎన్ని ప్రార్థన చేశానయ్యా, మరి ఇదిగో నా ప్రార్థన ఆలకిచ్చావా అంటామండి. ఏమన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు, మాకు లక్షలు ఇచ్చినప్పుడు బాగానే తీసుకున్నావు, అప్పులు ఇచ్చినప్పుడు తీసుకోలేవా ఏమన్నాడండి. మేలు ఇచ్చినప్పుడు బాగానే సంతోషంగా ఉన్నావు, కీడిచ్చినప్పుడు దాన్ని అనుభవించలేవా అని ఒక్క మాటలో కూడా ఏంటంటే దేవుణ్ణి దూషించలేదంట. ఏ సంగతి అందును యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదండి. చేశాడు చెప్పండి, నోటి మాటతో పాపం. చూడండి, మరి అలాంటి శ్రమ వస్తే మనం ఏం చేస్తాం, దేవుడు లేదు ఎవరు లేడు, అసలు దేవుడికే సంబంధం లేదు. మనం ఎంత కష్టపడుతుంటే దేవుడు మనం ఆదరించరా అనుకుంటాను. ఏం చేస్తానని చెప్పండి, యోబు గారంట తన నోటి మాటతో కూడా పాపం చేయలేదు. చాలా మంది భక్తులు చూడండి, ఇదిగో వారి నోట్లో అభద్రతను బట్టి చూడండి, యెషయా తన పెదాల్ని కాల్చుకున్నాడు. అయ్యా ఇదిగో మా కోసం సువార్త ప్రకటించండి, ఇదిగో నా నోరు అపవిత్రం అయిపోయింది, దాన్ని నీవు అగ్నితో కాల్చాయని ప్రార్థన చేశాడు. యోబు అంట నోటి మాటతో పాపం చేయలేదు. ప్రియమైన సహోదరి, ఎందుకంటే నాలుగు అనే చిన్న అవయవైనా అది అదిరిపడిద్దండి, దానివల్ల చూడండి జీవితం మొత్తం పాడైపోయింది. కాబట్టి నీ నోటికి నువ్వేం చేయాలంట, కళ్ళెం పెట్టుకోవాలి. ప్రియమైన సహోదరి, ఎవరైతే తన నోటిని స్వాధీనపరచుకున్నాడు వాడు గొప్పవాడు అవుతాడండి. యేసు ప్రభు చూడండి, ఆయన ఎంతో మంది ఎన్నో హింసలు పెట్టారండి.
సిలువ వేశారు, పిడిగుద్దులు గుద్దారు, కోడలతో కొట్టారు, రక్తం వచ్చేటట్టు చూడండి హింసించారు, రాళ్ళతో చూడండి కొట్టారు, ఎంతో గాయపరిచినా కానీ తన నోటి మాట ద్వారా కూడా ఏం చేయలేదండి. ఆయన అంట వేడుకుంటా ఏంటండి వ్యూహ సైన్యాలు అవుతాయి అంటాడు. ఆయన మాట్లాడితే ఆకాశం తలకిందులు అయిపోయిందండి. సునామీ వచ్చిందండి ఆయన మాట్లాడితే, తుఫాన్ వచ్చిందండి, అగ్ని గంధకాలు గురుతాయి. అలాంటిది ఆయన చూడండి అంత బాధపడినా, అంత వేధించినా, అంత హింసించినా తన ఒక్క మాట ద్వారా అయినా కానీ పాపం చేసేవా? ఏమన్నాడు? అమ్మా మీరు మీ పిల్లలు సంతోషంగా ఉండండి అమ్మా, ఎందుకు ఎడుతున్నారు అక్కడ, నా కోసం ఏడవాకండి అమ్మా. ఒక్క మాటతోనైనా తిట్టాడండి, ఎవరినైనా గాయపరిచాడా? మనమైతే ఒక బాధ వచ్చిందనుకో, ఒక వ్యక్తి మనల్ని ఏమైనా మోసం చేశాడనుకో, ఒక వ్యక్తి మనల్ని గాయపరిచాడనుకో, ఒక వ్యక్తి మనల్ని నేను అన్నాడనుకో, ఒక మాటకి 10 మాటలు అంటానండి. ఒక మాట అంటే పడతామండి. నువ్వేది నన్ను అనేది, నువ్వు నన్ను అంత మాత్రం పడేనా, నువ్వు నన్ను అంత మాత్రం దానివేనా, నువ్వెంత, నీ పిశాచ్ ఎంత అంటావండి. వాళ్ళు పెద్ద అయినా చిన్నైనా గౌరవం లేకుండా మాట్లాడతాం ప్రియమైన సహోదరి సోదరులారా. కాబట్టి ఎలా ఉండాలంట, ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఎలా ఉండాలి? నీ నోటిని స్వాధీనపరచుకోవాలి ప్రియమైన. ఎందుకంటే నువ్వెంత ప్రార్థన చేసినా నీ నోటిని స్వాధీనపరచుకోకపోతే ఆ ప్రార్థన అంతా వ్యర్థం. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని నీ నోటికి కళ్ళె వేసుకొని నీ భక్తిని జాగ్రత్త పరచుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటాక ప్రతి ఒక్కరికి వందనాలండి.